జాబిలమ్మ నీకు అంత కప్మా ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ ఈ మూవీకి ధనుష్ డైరెక్షన్ చేశారు. అండ్ ఈ మూవీలో నటించిన వారు ప్రవీష్, అనీష్, అనిక, ప్రియా, ఆకాష్, ప్రియాంక వీళ్ళైతే నటించారు. అండ్ ఈ మూవీ సినిమాటోగ్రఫీ లియోన్ బిట్టో అనమాట. అండ్ ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సపోర్ట్ చేసుకోవాలి తప్పకుండా సపోర్ట్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్ళిపోతే ప్రభు చెఫ్ అనమాట. నీల అనే అమ్మాయితో లవ్లో పడతాడు. అండ్ అనుకునే పరిస్థితుల్లో ఆమెకు దూరం అవుతాడు. ఆ బ్రేకప్ తర్వాత ఏమవుతుంది, తల్లిదండ్రులు అతను ప్రీతి అనే ఆమెతో పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తారు. అయితే ప్రీతి ప్రభు చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ కావడంతో పెళ్లి విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతాడు. కొద్ది రోజుల తర్వాత అభిప్రాయం చెప్తారు. పెద్దలకు అలా కలిసి ప్రయాణం చేసే ఒకరికొకరి దగ్గర అయితే పెళ్ళికి ఓకే అని చెప్తామని అంటారు. అండ్ ప్రభు అయితే అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నీల పెళ్ళికి మ్యారేజ్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. అండ్ దీంతో తన బాధ్యత కుంగిపోతాడు. ప్రభు పరిస్థితి అతను చేసుకున్న ప్రీతి మొత్తం లవ్ అంత స్టోరీ తెలుసుకొని నిర్ణయం తీసుకుంటుంది. మరి ఆ నిర్ణయం ఏంటి, అది స్టోరీని ఎలా మలుపు తిప్పుతుంది, ప్రభు నీల మళ్ళీ కలిశారా లేక అతను చిన్ననాటి విజయనే పెళ్లి చేసుకుంటారు అనేది తెలియాలంటే మూవీ మొత్తం కూడా చూడాల్సిందే. అండ్ మూవీ ఎలా సాగింది అంటే ఇది చాలా నార్మల్గానే సాగే లవ్ స్టోరీ అనమాట. దీన్ని 2 ముక్కలు చెప్తే పెద్ద కథ ఏముంది, అసలు సంఘర్షణ ఏముంది అనిపిస్తుంది. అందుకే డైరెక్టర్ ధనుష్ కూడా ఇది చాలా క్యాజువల్ లవ్ స్టోరీ, పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా అని ట్రైలర్లోనే చెప్పేశాడు. అండ్ కాకపోతే ఈ స్టోరీ చాలా సింపుల్గా అనిపించిన ఇప్పుడు యూత్కి అయితే చాలా కనెక్ట్ అయిపోతుంది. అండ్ మూవీ అయితే బాగానే ఉంది. ఒక్కొక్కడు లవ్లో పడడం, బ్రేకప్ అవ్వడం, ఆ బాధ నుంచి తను ఒక అమ్మాయితో మళ్ళీ పెళ్లి చూపులు అవడం, ఈ స్టోరీ అయితే అలా అయితే ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో కొన్ని సీన్స్ అలా సాగుతాయి. అండ్ హీరో మాజీ పేసీ నుంచి మ్యారేజ్ కార్డ్ రాగా అతను అట్లా అనమాట. అండ్ కొన్ని సీన్స్ రొటీన్గానే అనిపిస్తాయి. అయితే ఆ ఇద్దరు పాత్ర మధ్యలో హీరో మిత్రుడు రాజేష్ ఆ సీన్స్ కొంచెం బాగున్నాయి. అండ్ బుజ్జి అంటూ ఒకరిపై ఒకరు అతిగా ప్రేమ చూపించుకునే రవి శ్రేయ క్రింజ్ లవ్ స్టోరీ అతను వినడానికి అని ఉంది. అండ్ ఈ క్రమంలో వచ్చే ఇంటర్వెల్ సన్నివేశాలు ద్వితీయాంతంపై అంచనా వేయడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం అయితే బాగానే ఉంటుంది సెకండ్ హాఫ్లో. అండ్ ప్రభు తన ఫ్రెండ్తో కలిసి అక్కడ వారికి ఎదురయ్యే అనుభవాలతో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. అండ్ తను లవ్ చేసిన మాజీ ప్రేయసి పెళ్ళికి వెళ్ళాడంటే ఆమె మనసు మార్చి అతను పెళ్లి చేసుకుంటానని అనుకుంటారు. కాకపోతే అక్కడ ధనుష్ ఒక తెలివైనవనే చేశాడని చెప్పవచ్చు. అండ్ డైరెక్షన్ వెడ్డింగ్ ప్లాన్లో అంజలి కొన్ని సీన్స్ అయితే లవ్ ట్రాక్ నడపడం, శ్రేయ రాజేష్ వాళ్ళ మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ధనుష్ మేనల్లుడుగా భవీన్ ఈ స్టోరీలో హీరోగా పరిచయం అయ్యాడు. అండ్ బాగానే చేశాడు. అండ్ ఇలా అనిక సురేందర్ క్యూట్గా అనిపించింది. అండ్ వాళ్ళ కెమిస్ట్రీ కూడా బాగుంది. అండ్ హీరో మిత్రుడు రాజేష్ పాత్రలో బాగా చేశారు. అండ్ కొన్ని సీన్స్ అయితే పగలబడి నవ్వుకుంటాం అన్నమాట. అండ్ ఈ మూవీ రొటీన్గా ఉన్న బాగానే ఉందని చెప్పవచ్చు. అండ్ ఇది సద్దసిద్ధ లవ్ స్టోరీ అయితే కావచ్చు, కానీ పక్కగా ఎంటర్టైన్ అండ్ యూత్కి కలెక్ట్ అయ్యేలా ఉంది. అండ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ వచ్చేసి ధనుష్ స్టోరీ అనమాట. నటిన విధానం బాగుంది. అండ్ ప్రవీష్ మధ్య ధమాస్ నటన. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ సీన్స్ బాగున్నాయి. అండ్ పనిష్మెంట్ వచ్చేసి రొటీన్గా అనిపిస్తుంది. అండ్ మళ్ళీ ఎండింగ్లో కొద్దిగా కొన్ని సీన్స్ అయితే బాగా అనిపించలేదు. అండ్ ఓవరాల్గా ఒక మొక్కలో చెప్పాలంటే ఈ మూవీ గురించి జాబిలమ్మ నీకు అంత